అంటే ఒకటి కెరియర్‌లో ఏంటంటే, కెరియర్‌లో యూ నీడ్ టు గ్రో అప్. బట్ యూ డోంట్ నీడ్ టు బి హావింగ్ ఎనీ అటాచ్‌మెంట్స్. సో, అదొకటి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే, మన సొంత ఇంటి నుంచి మనం బయటికొచ్చాం. వేరే రాష్ట్రంలో పనిచేయడానికో, లేకపోతే వేరే ఊర్లోనో పనిచేయడానికి, వేరే జిల్లాలో పనిచేయడానికి. వెన్ యూ హావ్ లెఫ్ట్ యువర్ ఓన్ హోమ్ టౌన్, యువర్ ఓన్ హోమ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వేర్ ఎవర్ యూ ఆర్? ఒకవేళ 6 నెలలకే ట్రాన్స్‌ఫర్ చేస్తారేమో. దట్స్ ఫైన్. ఎప్పుడైతే ఆ కుర్చీకి అటాచ్‌మెంట్, ఆ ప్లేస్‌కి అటాచ్‌మెంట్ అనేది ఉండదో, ఎనీ వింగ్, ఎనీ డిపార్ట్‌మెంట్ యూ కెన్ ఈజిలీ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ యూ కెన్ వర్క్ విత్ సాటిస్ఫాక్షన్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యామ్ ఆస్క్డ్ ఎందుకు లా అండ్ ఆర్డర్‌లో ఎళ్తే వాళ్ళకి కాంప్రమైజ్ కాను అని తెలుసు. నన్ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. యాస్ యూ సెడ్ చాలా తొందరగా ఎక్కువ చేశారని. ఇట్స్ డిఫరెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ అంటే అక్కడి నుంచి చేస్తే సీఐడీకొచ్చినప్పుడు కూడా నన్ను అడిగారు. ఎందుకు అని. ఇట్స్ నాట్ దట్ కాలిబర్ లేదు, చేయలేము అని కాదు. వెన్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సర్టెన్ థింగ్స్, వెన్ యూ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ ఔట్, ఈవెన్ దట్ ప్లేస్ ఆల్సో వాస్ వెరీ హ్యాపీ. అక్కడేం సైలెంట్‌గా లేను. పాతవి మూసుకుపోయిన కేసెస్ అన్నీ తీసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని చార్జ్ షీట్లు వేసి సుప్రీం కోర్ట్ దాకా కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పంపించాను. సో, వేరెవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. అండ్ దెన్ ఈ అటాచ్‌మెంట్ లేనప్పుడు ఒక గంటలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు.